హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీ సద్గురు ఆర్ట్స్ సర్వరం. అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మీకు చూపిస్తున్న విగ్రహం ఏమో అయ్యప్ప స్వామి విగ్రహము. ఇది పిన్నిటిపేట దగ్గర అప్పారావుపేట కాలనీ దగ్గర ఒక బిల్డింగ్కి మేము చేసాము. ఇది వాల్ ఎంబోజింగ్ వర్క్. ఈ వాల్ ఎంబోజింగ్ వర్క్కి ఎలా పెయింటింగ్ వేసామో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం చూడండి. ఈ వాల్ ఎంబోజింగ్ వర్క్ అంతా సిమెంట్తో తయారు చేసాము. వర్క్ చేయడానికి 10 days టైం పట్టింది. పెయింటింగ్కి 3 days టైం పట్టింది. ఈ వాల్ ఎంబోజింగ్ వర్క్ చేశాక కనీసం వారం రోజులు వాటరింగ్ చేయాలి. వాటరింగ్ చేస్తే విగ్రహం బాగుంటుంది, పెయింటింగ్ కూడా బాగా పడుతుంది. పెయింటింగ్ వేసే ముందు విగ్రహంకి పేపర్ కొడతాము. పేపర్ కొడితే ఎక్కడెక్కడ ఎత్తుపల్లాలు ఉన్నాయో అన్నీ క్లియర్ అవుతాయి. పేపర్ కొట్టడం పూర్తయ్యాక విగ్రహం మొత్తం పుట్టి ఎక్కిస్తాం. ఎక్కడెక్కడ డిజైన్లు ఉన్నాయో అక్కడ వదిలేసి మిగతా ప్లెయిన్ ప్లేస్లో పుట్టి ఎక్కిస్తాము. బిర్లా వాల్కేర్ పుట్టినే వాడతాం మేము. పుట్టి పెట్టడం పూర్తయ్యాక 8 గంటల సమయం అలా వదిలేయాలి. 8 గంటల సమయం తర్వాత పుట్టి పూర్తిగా ఆరిపోతుంది. మనం మళ్ళీ పేపర్ కొట్టడానికి సులువు అవుతుంది. పేపర్ కొట్టడం పూర్తయితే విగ్రహం ఫినిషింగ్ చాలా బాగా ఉంటుంది. ఆ తర్వాత సిమెంట్ ప్రైమర్ పెయింటింగ్ మేము స్ప్రే చేసాము. ప్రైమర్ పెయింటింగ్ ఆరిన వెంటనే బేస్ పెయింట్స్ అన్ని మళ్ళీ స్ప్రే చేసాము. బ్రష్తో వేసే కంటే స్ప్రే పెయింట్ చేస్తే విగ్రహం ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది మరియు చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే మనకి సమయం చాలా ఆదా అవుతుంది. ఈ బేస్ పెయింట్లో ముందుగా స్కిన్ కలర్ వేసుకోవాలి. స్కిన్ కలర్ వేసాక బ్యాక్గ్రౌండ్ కలర్, మిగతా మొత్తం విగ్రహం సంబంధించిన కలర్స్ అన్నీ వేసుకోవాలి. ఆ తర్వాత స్కిన్ కలర్ కాంబినేషన్లో దానికి తగ్గట్టు షేడింగ్ వేసుకోవాలి. విగ్రహంకి వేసే పెయింటింగ్లో ముఖ్యమైనవి నేత్రాలు. నేత్రాలు ఎంత నీట్గా వేస్తే అంత చక్కగా విగ్రహం కనిపిస్తుంది. విగ్రహంకి నేత్రాలు వేసేటప్పుడు ఎటువంటి తడబడకుండా జాగ్రత్తగా వేయాలి. అప్పుడే చాలా బాగా వస్తాయి. నేత్రాలు వేయడం పూర్తయితే రిమైనింగ్ వర్క్స్ ఏముంటే కంప్లీట్ చేసుకోవచ్చు. పెయింటింగ్ మొత్తం పూర్తయ్యాక విగ్రహం ఎలా వచ్చింది చూడండి. ఈ వాల్ ఎంబోజింగ్ వర్క్ తయారు చేయించిన వాళ్ళు పుట్నూరు సత్యనారాయణ. అతనితో పాటు అతని కుటుంబం మొత్తం గొప్ప అయ్యప్ప భక్తులు. అందుకే వాళ్ళ ఇంటిపైన ఈ విగ్రహాన్ని చేపించారు. మేము సురవరం నుండి వచ్చి ఇక్కడ పిన్నిటిపేటలో ఈ విగ్రహం చేయడానికి కారణం ఏంటంటే, పెరియాగ్రహారంలో ఇంతకుముందు చేసిన విగ్రహాలు చాలా చేశాము. అక్కడ రీసెంట్గా పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం చేశాము వాల్ ఎంబోజింగ్. అది చూసి ఇక్కడ చెప్పారు, ఈ వాండర్ గారు చెప్పారు. ఇప్పుడు ఈ విగ్రహంకి పెయింటింగ్ అంతా ఎపెక్స్ అల్టిమా పెయింట్స్ వాడాము. నెక్స్ట్ అన్నీ ఏషియన్ కంపెనీవి. ఇవి ఇంచుమించుగా 5 years వారంటీ ఉంటుంది. 5 years వరకు బాగా వస్తుంది, కలర్ బాగానే కనిపిస్తుంది. ఆ తర్వాత నుంచి అలా అలా డల్ అవుతుంటుంది. ఇప్పుడు ఏంటంటే ఈ బ్యాక్గ్రౌండ్ బ్లూ వేసాము. ఈ బ్లూలో 2 షేడ్లు వేసాము, డార్క్ బ్లూ, లైట్ బ్లూ షేడ్ వేసాము. ఆ తర్వాత లోపల ఆర్చీకి బ్రౌన్, రెడ్ షేడ్ వేసాము. నెక్స్ట్ స్కిన్ కలర్, నార్మల్ స్కిన్ కలర్ వేసి బ్రౌన్ షేడ్ వేసాం. అయ్యప్ప స్వామి కూర్చున్న ఈ ఆసనంకి బ్లాక్ కలర్ వేసి కాపర్ షేడ్ కొట్టాము. ఆ తర్వాత ఈ ఆర్చ్ మొత్తం గోల్డ్ కలర్ వేసి లైనింగ్ ఇచ్చాము. అంతటితో ఈ విగ్రహం పెయింటింగ్ మొత్తం పూర్తయినట్లే. మేము చేసిన వర్క్ అండ్ ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.